ఇక 9వ తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలకు స్కూల్కు వెళ్తున్నట్టు ఇంట్లో వాళ్లకు చెప్పి అక్కడికి వెళ్లకుండా బయట తిరిగారు. వీరిని మాటల్లో పెట్టిన ఓ ముగ్గురు యువకులు నేరుగా యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. మర్నాడు ఇంటికి తిరిగొచ్చిన ఆ బాలికల్ని ఎక్కడికి వెళ్లారని తల్లిదండ్రులు నిలదీయడంతో తమపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించారు. ఈ ఘటన హైదరాబాద్ అల్వాల్లో కలకలం రేపింది. ఒకే స్కూల్లో చదువుతున్న ముగ్గురు బాలికలు తమ స్కూల్లో బతుకమ్మ ఉత్సవాల్లో స్పెషల్ ప్రోగ్రాం ఉందని తల్లిదండ్రులను నమ్మించి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఈ నెల 20న ఉదయం 7:30కే తమ ఆధార్ కార్డులతో సహా బయటకు వచ్చి స్కూల్కు వెళ్లకుండా పలు ప్రాంతాల్లో తిరిగారు. తర్వాత ఉస్మానియా వర్సిటీ పిఎస్ ప్రాంతాల్లో దగ్గరలోని ఓ బస్ స్టాప్ వద్ద నిలబడ్డ సమయంలో స్థానిక మాణికేశ్వరం నగర్ కు చెందిన 19 ఏళ్ల యువకుడు బాలికలను చూసి వారితో మాటలు కలిపాడు. అనంతరం అతడి ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి రప్పించాడు. బాలికలు యాదగిరిగుట్టకు వెళ్తున్నారని తెలుసుకుని తాము అక్కడికి వెళ్తున్నామని ముగ్గురు యువకులు నమ్మించారు. మొత్తం 6గురు కలిసి బస్సులో యాదగిరిగుట్టకు వెళ్లారు. గుట్టపై దర్శనం అనంతరం లాడ్జ్లో గదిని అద్దెకి తీసుకుని రాత్రంతా అక్కడే ఉన్నారు. మరుసటి రోజు 6గురు కలిసి హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఓయూపీఎస్ పరిధిలో బాలికలను వదిలిపెట్టి ముగ్గురు యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే బస్సు దిగిన ప్రాంతం నుంచి ఏ బాలికల తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. వారు గట్టిగా నిలదీసేసరికి జరిగిందంతా చెప్పారు. తమపై యువకులు దారుణానికి పాల్పడ్డారని కన్నవారికి వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు యువకులను గుర్తించి ముగ్గురిపైన పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కేజీ అందిస్తారు. ముగ్గురు మైనర్ బాలికలపై యాదగిరిగుట్టకు తీసుకువెళ్లి అక్కడ వాళ్ళపై లైంగికంగా పాల్పడిన ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అల్వాల్ ప్రాంతానికి చెందిన 9వ తరగతి చదువుకున్న ముగ్గురు బాలికలు వాళ్ళ స్కూల్లో బతుకమ్మ ఫంక్షన్ ఉంది అని చెప్పి ఉదయం సెప్టెంబర్ 20వ తారీఖున ఉదయం 7:30 అయితే ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. అయితే ఇక్కడే ఉన్న ఒక చౌరస్తాలో బస్సు ఎక్కి అక్కడ నుంచి సికింద్రాబాద్కి చేరుకున్నారు. సికింద్రాబాద్లో కూడా బస్సు ఎక్కి అక్కడ నుంచి ఓయూ క్యాంపస్ పరిధిలోకి అయితే ప్రాంతానికి చేరుకున్నారు. వాళ్ళు అటుగా వెళ్తున్న ఒక జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగి మధు అనే వ్యక్తితో పరిచయం పెరిగింది. అయితే పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తున్న నీరజ్ ని, మాల్లో వర్క్ చేస్తున్న వంశీని కూడా కాల్ చేసి అక్కడికి రప్పించాడు. అయితే ఈ యొక్క మాయ మాటలకు అన్నిట్లు కూడా లోనైపోయి ఆ ముగ్గురు బాలికలు వీళ్ళు ఏం చెప్తే దానికి సై అనడం మొదలు పెట్టారు. మాయ మాటలు చెప్పి యాదగిరిగుట్ట టెంపుల్ కి అయితే వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. అక్కడ దర్శనం అయిన అనంతరం మీరు చాలా అలసిపోయారు కాబట్టి ఇక్కడ రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి మనం బయలుదేరదాము అని చెప్పి వాళ్ళని ఒక లాడ్జ్ లోకి అయితే తీసుకువెళ్లారు. అక్కడ 3 గదుల్లో ముగ్గురిని తీసుకువెళ్లి వేరువేరుగా వాళ్ళపైన అయితే లైంగికంగా పాల్పడ్డారు. ఈ యొక్క ఘటన మనకైతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన తర్వాత వాళ్ళని మళ్ళీ యథావిధిగా ఓయూ క్యాంపస్ లోను సికింద్రాబాద్ లోను వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి ఆ యొక్క ముగ్గురు వ్యక్తులైతే అక్కడ నుంచి తప్పించుకోవడం జరిగింది. మిస్సింగ్ కేసుగా మొదలైన ఈ యొక్క కేసు అయితే పోక్సో కేసుగా అయితే కొనసాగుతూ ఉంది. అయితే శనివారం ఆ తల్లిదండ్రులకి స్కూల్ ఫంక్షన్ అని చెప్పిన వాళ్ళు ఇంకా తిరిగి రాకపోవడంతో అల్వాల్ పోలీస్ స్టేషన్ లో అయితే మిస్సింగ్ కేసు అయితే పెట్టారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు. అయితే సోమవారం పిల్లలు తిరిగి వచ్చిన తర్వాత అది పోక్సో కేసుగా తయారైంది. అయితే మధు, నీరజ్, వంశీ ముగ్గురిని అయితే అరెస్ట్ చేశారు. మధుకి 19 సంవత్సరాలుగా, నీరజ్కి 21 సంవత్సరాలుగా, వంశీకి 22 సంవత్సరాలుగా అయితే గుర్తించారు. ప్రస్తుతం వాళ్ళైతే రిమాండ్ లో ఉన్నారు. ఈ యొక్క కేసులో ఇంకెన్ని ట్విస్టులు రాబోతున్నాయో ముందు తెలుసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరిని కూడా నమ్మి బాలికలు కానీ లేకపోతే అమ్మాయిలు కానీ ఏ ఒక్కరిని పరిచయాలు పెంచుకొని వాళ్ళని నమ్మి ఎక్కడికి వెళ్ళొద్దని, రోడ్డు పైన పరిచయాలని ఏ మాత్రం కూడా దాన్ని కంటిన్యూ చేయొద్దని పోలీసులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో కేజీఐ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.